పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 35వ వాక్యం 36వ వాక్యాన్ని నేను చదువుతాను, అందరూ గమనించాలి. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 36వ వాక్యాన్ని చదువుతాను, చూడండి. యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడును చూడడు. నెక్స్ట్ నేను చదివే మాటను గమనించాలి. అతడు అడుగుపెట్టిన దేశమును నేను అతనికిని అతని సంతానమునకును ఇచ్చెదను. తలలు పైకి లేపి నా మాటను గమనించండి. ఈ ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయంలో ఇశ్రాయేలీయుల గురించి, వారు పొందబో వాగ్దాన దేశము గురించి ప్రభు కొన్ని విషయాలు చెప్పారు. నేను మీ కొరకు ఎన్నో చేశాను, నేను చేసినవన్నీ మీరు మర్చిపోయి మీ ఇష్టానుసారముగా మీరు ప్రవర్తించారు. ఆ దేశములోనికి నేను మిమ్మల్ని తీసుకెళ్ళాలని ఐగుప్తు నుంచి మిమ్మల్ని తోడుకొని వచ్చాను. అయితే మీ ప్రవర్తన ద్వారా నేను విసిగిపోయి నేను మీకు ఏ దేశమునైతే చూపిస్తానని చెప్పానో, ఏ దేశములోనికైతే మిమ్మల్ని తోడుకొని వెళ్తానని చెప్పానో, ఆ దేశానికి మిమ్మల్ని తోడుకొని వెళ్ళను. చూడండి, 34వ వాక్యం 35వ వాక్యములో ఆయన బహుగా కోపపడి నేను మీ పితరులకిచ్చెదనని ప్రమాణము చేసిన ఈ మంచి దేశములో మీరు చేరరు, ఒక్కడిని మాత్రమే ఆ దేశములోనికి నేను తీసుకొని వెళ్తాను. అతను ఎవరో తెలుసా? ఇప్పుడు చూడండి, 36వ వాక్యంలో ఉంటుంది. ఎవరంటే అతను యెఫున్నె కుమారుడైన కాలేబు మాత్రమే ఆ దేశమును చూస్తారు, ఇంకెవరూ చూడరు. ఈ మాట చదువుతున్నప్పుడు నేను కొంచెం సందేహంలో పడ్డాను. ఎందుకంటే పాలు తేనెలు ప్రవహించు దేశమునకు బయలుదేరిన జనాభా ఎంత అని మనం గమనించగలిగితే ఇంచుమించు 40 లక్షల మంది. 40 లక్షల మందిలో ఒక్క కాలేబు తప్ప అంటారు. చూడండి, దేవుడు 36వ వాక్యాన్ని ఎవరైనా ఒక్కసారి చదవండి. కాలేబు తప్ప ఎవడూ చూడడు. ఎందుకని గమనించాలి. 40 లక్షల మందిలో కాలేబు తప్ప. ఎందుకు కాలేబు ఆ మంచి దేశములో లేదా ఆ పాలు తేనెలు ప్రవహించు దేశములో ప్రవేశించారు? ఎందుకు? ఈరోజు నేను కాలేబు అనే వ్యక్తి గురించి మీతో కొన్ని విషయాలు చెప్తాను.
చూడటానికైనా ఆ దేశమును, ప్రవేశించడానికైనా ఆ దేశములో ఆ ఒక్కడే అర్హుడు. ఎవరా ఒక్కడు? యెఫున్నె కుమారుడైన కాలేబు. యూదా గోత్రములలో ప్రధానుడు. కాలేబు అనే మాటకు అర్థం ఏమిటంటే కుక్క. చెప్పండి ఏంటది? 2 పేర్లు ఉంటాయి కాలేబు అనే మాటకు. ఒకటి పరాక్రమశాలి, రెండవది కుక్క. కాలేబు అంటే కుక్క. ఇంకొకటి మీరు గమనించండి. బైబిల్ తెలిసిన వారికి బాగా తెలుసు, ఆదికాండం ప్రారంభం నుంచి ప్రకటన గ్రంథం ముగింపు వరకు ఏ వ్యక్తిలో చూసినా ఏదో ఒక బలహీనత మనకు కనబడుతుంది. కానీ ఏ బలహీనత కనబడిన వ్యక్తి కాలేబు మాత్రమే. ఏ వ్యక్తిలోనైనా ఏదో ఒక బలహీనత కనబడుతుంది. ఈ కాలేబులో మాత్రమే ఏ బలహీనత కనబడదు. ఒక కుక్క అంటే విశ్వాసపాత్రుడు, దేవునికి అంత నమ్మకమైన వాడు. అందుకనే చూడండి, ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 36వ వాక్యములో యెఫున్నె కుమారుడైన, చెప్పండి, కాలేబు తప్ప అంటాడు. ఏమయ్యా, వాగ్దాన దేశం అందరికని చెప్పావు, అందరూ మూటములు సర్దుకొని బయలుదేరారు, ఇప్పుడేంటి కాలేబు తప్ప ఎవడో ప్రవేశించడు అంటున్నావు? ఎందుకు కాలేబుకి అంత ధన్యత కలిగింది? కాలేబులో ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు నేను మీతో పంచుకుంటాను. ఒక్క వాక్యాన్ని చదివిస్తాను, అక్కడ ఒక 3 విషయాలు రాయబడి ఉంటాయి, వాటిని చెప్పి నేను ముగిస్తాను. కాలేబులో ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు. పాలు తేళ్ల ప్రవహించు దేశమును చూచుటకైనా, ఆ దేశములో ప్రవేశించుటకైనా కాలేబు ఎందుకు అర్హుడిగా మార్చబడ్డారో ఒక 3 విషయాలు నేను మీతో చెప్తాను. జాగ్రత్తగా చదివితే యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం, నేను చెప్పే మాటలు కొన్ని ఉంటాయి చూడండి. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం యెహోషువ గ్రంథం 7వ వాక్యం నుంచి 11వ వాక్యం వరకు ఒక్కరు గట్టిగా చదువుతారు. మిగతా వాళ్ళందరూ బైబిల్లో ఆ మాటలు చూడండి, మీరు మనసులో చదువుకోండి. ఒక్కరు చదవండి. 7 మోషే ప్రమాణము చేసి గనుక ఉండునెను 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి 85 ఏండ్ల వాడను మోషే నన్ను పంపినప్పుడు నాకెంత బలం ఉన్నదో నేటి వరకు నాకంత బలం యుద్ధము చేయుటకు కానీ వచ్చుచూ పోవుచుండుటకు కానీ. జాగ్రత్తగా ఈ మాటలు గమనించండి. కాలేబు చెప్పుచున్న మాటలు ఇవి. ఏమని చెప్తున్నారు? మోషే వేగు చూడటానికి దేశమునకు నన్ను పంపారు.
7వ వాక్యం నుంచి 11వ వాక్యం వరకు కాలేబు చెప్పిన ఒక్క 3 విషయాలు చెప్తాను చూడండి. 8వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది చూడండి. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయమును కరుగ చేయగా నేను నా దేవుడైన యెహోవాను, ఈ మాట అందరు చెప్పండి, నిండు మనస్సుతో అనుసరించి తిని. ఒకవైపు ప్రజలందరూ భయపెట్టుచున్నారు. ఆ దేశంలోకి వెళ్తే కీడు ఎదురవుతుంది, ఆ దేశంలోనికి వెళ్తే మనం చనిపోతాం, ఆ దేశంలోనికి వెళ్తే మనం పాడైపోతామని హృదయాలను కరుగు చేస్తున్నారు. నేను కరిగిపోలేదు, నేను కరిగిపోలేదు అంటారు. నిండు మనస్సుతో నేను దేవుణ్ణి అనుసరించాను. ప్రైజ్ ది లార్డ్. కాలేబులో ఉన్న ఈ నిండు మనస్సే పాలు తేనెలు ప్రవహించు దేశమునకు తీసుకొని వెళ్ళింది. గమనించాలి. ఈ నూతన నిబంధన సంఘములో ప్రియమైన క్రైస్తవుడా, నీ గురి గమ్యమైన నూతన యెరూషలేము పట్టణములోనికి నీవు చేరాలంటే అప్పుడు లక్షల మంది, ఇప్పుడు కోట్ల మంది. ఆ కోట్ల మందిలో నీవు నిండు మనసు కలిగిన వాడవైతే తప్పనిసరిగా ఆ దేశములోనికి నిన్ను దేవుడు తీసుకొని వెళ్తారు. చెప్పండి ఆమేనని. నిండు మనసు, అదే కదా అంటారు. నిండు మనసుతో నేను, 8వ వాక్యం చూడండి, 14వ అధ్యాయం 8వ వాక్యం ఒకసారి చదవండి. నాతో కూడా బయలుదేరిన వారందరూ జనుల హృదయములను కరిగిపోయేటట్లు చేస్తున్నారు. అయితే నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో. రోజున దేవుని బిడ్డగా నువ్వు ఏ మనస్సుతో దేవుణ్ణి సేవించుచున్నావు? ఏ మనస్సుతో దేవుణ్ణి అనుసరించుచున్నావు? ఇది ఎవరు చెప్పిన మాటో తెలుసా? కాలేబే చెప్పారు. నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో, వ్యక్తిగతమైన సాక్ష్యం తనకు తాను చెప్పుకుంటున్నాడు. తనకు తానే చెప్పుకుంటున్నాడా అని నేను గమనించాను. నాకు నేను ఎన్ని అయినా డబ్బాలు కొట్టుకుంటాను, నేను అది, నేను ఇది అని. మీరు కూడా మిమ్మల్ని మీరు పొగుడుకోమంటే అసలు ఎవడో పనికిరాడు, మళ్ళీ మనం తెగ పొగుడుకుంటాం. కాలేబంతటి కాలేబే నేను నిండు మనసుతో దేవుణ్ణి అనుసరిస్తున్నాను అని చెప్పుకుంటున్నాడు. అసలు నిజంగానే దేవుణ్ణి నిండు మనసుతో అనుసరిస్తున్నాడా అని నేను బైబిల్లో కొన్ని కాలేబు గురించి చదివినప్పుడు, తనను నడిపించుచున్న సేవకుడు కూడా కాలేబు గురించి ఇదే చెప్తాడు. 14వ అధ్యాయం 8-9 వాక్యాన్ని ఒకసారి చదవండి. మోషే, ఇది గమనించాలి, 8వ వాక్యమేమో కాలేబు చెప్పిన మాట. ఎందుకంటే అక్కడ గమనించండి, చూడండి తెలుసు. 8వ వాక్యమేమో కాలేబు చెప్పిన మాట. ఎందుకన్నాను? నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో నేను అనుసరించి తిని అంటాడు. అంటే తన గురించి తాను చెప్పుకున్నాడు. తను నడిపించిన సేవకుడు చెప్పారు చూడండి 9వ వాక్యంలో. ఆ దినమున మోషే నీవు నా దేవుడైన యెహోవాను, అక్కడేమో అనుసరించి తిని అన్నాడు, ఇక్కడేమేమన్నాడు? అనుసరించావు. అంటే తను నడిపించుతున్న సేవకుడు సాక్ష్యం ఇస్తున్నాడు కాలేబు గురించి. తను చెప్పుకోవడం కాదు,
తను నడిపించుచున్న మోషే కూడా కాలేబు గురించి ఏమని చెప్తున్నాడో తెలుసా? నా దేవుడైన యెహోవాను నీవు నిండు మనసుతో అనుసరించావు. ఎంతటితో ఆగిపోలేదు. మనం ఆరాధిస్తున్న దేవుడు కూడా చెప్తాడు కాలేబు గురించి ఒక సాక్ష్యం. అది చదవండి మీరు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 24వ వాక్యంలో ఉంటుంది. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 24వ వాక్యాన్ని చదివితే, నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి, నిండు మనసుకు మరొక పేరు ఏమిటంటే పూర్ణ మనసుతో నన్ను ఫాలో అవుతున్నాడు. ఒకటి, వ్యక్తిగతంగా తను తాను సాక్ష్యం చెప్పుకున్నాడు. రెండవదిగా తను నడిపించుచున్న సేవకుడు సాక్ష్యం చెప్పాడు కాలేబు గురించి. మూడవదిగా తను ఆరాధిస్తున్న దేవుడు కూడా కాలేబు గురించి సాక్ష్యం చెప్పాడు. ఈ మూడు సాక్ష్యాల్లో ఉన్న ఒకటే మాట ఏమిటి? కాలేబు నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించేవాడు. ఈ రోజున నీకుందా ఈ సాక్ష్యం? నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించే వ్యక్తులుగా మీరున్నారా? అసలు నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించడం అంటే ఏంటండి? ఏంటో తెలుసా? నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించడం అంటే సంపూర్ణమైన స్థానం దేవునికి ఇవ్వడమే. సంపూర్ణమైన స్థానం మన మనస్సులో దేవునికి ఇవ్వడమే. ఇంకొక రకంగా చెప్పనా, మన జీవితాలలో మొదట ప్రాధాన్యత దేవునికి ఇచ్చిన వాడే నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించిన వాడు. ప్రైజ్ అలో. నువ్వు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావో నాకైతే తెలియదు, కానీ కాలేబు పాలు తేనెల ప్రవహించు దేశమును చూడటానికైనా అడుగు పెట్టడానికైనా అర్హత సంపాదించుకోవడానికి గల మొదటి కారణం ఏమిటంటే కాలేబు నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించినవాడు. కొంతమంది సాక్ష్యాలు సంఘంలో బాగుంటాయి, సంఘంలో చాలా పద్ధతిగా ఉంటాయి, సంఘంలో చాలా నిమ్మలస్తులుగా ఉంటారు, కానీ వీధిలో దేవుని ఎదుట కాలేబు గురించి అలా కాదు. తన సాక్ష్యం, తను నడిపించుతున్న సేవకుని సాక్ష్యం, తను ఆరాధించుతున్న దేవుని సాక్ష్యం ఒక్కటే. అదేంటో తెలుసా? నా సేవకుడైన కాలేబు నిండు మనసుతో నన్ను అనుసరించావు. నువ్వు ఏ మనసుతో అనుసరిస్తున్నావు? నీ జీవితంలో ప్రాధాన్యత దేనికి? నీ జీవితంలో ఇంపార్టెన్స్ దేనికి? నీ జీవితంలో దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? సంపూర్ణమైన స్థానాన్ని దేవునికి ఇవ్వగలుగుతున్నావా? పాత నిబంధనలో ఆది కాండం నుంచి మలాకి గ్రంథం వరకు మీరు చదువుకోండి. చదివే ఉంటారు చాలామంది బైబిల్ని. వారి కుటుంబాల్లో ఏది జరిగినా గమనించాలి నా మాటలో. ఏదైనా తెగులు వచ్చిందనుకోండి, ఏదైనా రోగం వచ్చిందనుకోండి, ఏదైనా చిన్న ఇబ్బంది కలిగిందనుకోండి, ఏదైనా దేశంలో కరువు వచ్చిందనుకోండి, ఏదైనా ఒక కీడు కలిగిందనుకోండి, వెంటనే వారి నోట వచ్చే మాట ఏమిటో తెలుసా? వారి నోట వచ్చే మాట ఏమిటో తెలుసా? దేవుని కోపం మన మీద ఉన్నదేమో, దేవుని కోపం మన మీద ఉన్నదేమో. ఏది వచ్చినా సేవకుడిని పిలిపించండి, మన కొరకు పరిష్కారం చేయాలి. మనమందరం గోని పట్టలు కట్టుకుందాం, మనమందరం ప్రార్థన చేద్దాం, మనమందరం మోకరిద్దాం, ఉపవాసం ఉందాం. ఏది కలిగినా వెంటనే వారిని వారు
పరీక్షించుకొని వారు చెప్పే మాట ఏంటో తెలుసా? దేవుని కోపం మన మీదకి వచ్చిందేమో, దేవుని ఉగ్రత మన మీదకి వచ్చిందేమో. పిలవండి సేవకుడిని, మన కొరకు వేడుకుంటారు, ప్రార్థన చేద్దాం. కానీ ఈ రోజుల్లో ఏదైనా తెగులు వచ్చిందంటే చైనా వాడి మీద పడుతున్నాం మనం కదా. అదేగా. పాత నిబంధనలు మీరు జాగ్రత్తగా చదువుకోండి బైబిల్ని. ఏది కలిగినా, ఆకలి వచ్చినా, దాహానికి నీళ్లు లేకపోయినా, కరువు వచ్చినా, దేశంలో తెగులు వచ్చినా, రోగం వచ్చినా, గర్భం తెరవబడకపోయినా వెంటనే వారి నోట వచ్చే మాట ఏంటంటే దేవుని కోపం నా మీద ఉందేమో. సేవకుడిని పిలిపిద్దాం, సేవకునికి చెప్దాం, ప్రార్థన చేస్తాడు. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? నువ్వు పూర్ణ హృదయముతో, నిండు మనస్సుతో దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నావా? నిన్ను నీవు పరీక్షించుకో. ఈ సమయంలో 40 లక్షల మంది బయలుదేరినప్పుడు దేవుడే అంటారు, నా సేవకుడైన కాలేబు తప్ప ఎవడో చూడడు ఆ దేశాన్ని. ఎందుకు అంత ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడంటే, నా సేవకుడైన కాలేబు నిండు మనసుతో నన్ను అనుసరించువాడు. ఏ రోజైనా నిన్ను నీవు విమర్శించుకున్నావా? నా అప్పులు తీరకపోవడానికి కారణం నా దేవునికి ఏమైనా కోపం కలిగిందేమో, నా రోగం తీరకపోవడానికి కారణం దేవుడు నా మీద కోపంగా ఉన్నాడేమో, ఎంతకాడికి నా సమస్యకు పరిష్కారం కావడం లేదు, ఎంతకాడికి నాకు జాబ్ రావడం లేదు, ఎంతకాలం నాకు సంబంధాలు కుదరడం లేదు, ఒకవేళ దేవునితో నాకు సమాధానం లేదేమో. ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభు అలాంటి వారి గురించి ఏం చెప్తారో తెలుసా? మత్తయి సువార్తమానం 15వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదివితే, మత్తయి సువార్తమానం 15వ అధ్యాయం 8వ వాక్యములో, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుచుచున్నారు కానీ దూరముగా ఉన్నది, దగ్గరగా లేదు. పూర్ణ హృదయముతో నన్ను అనుసరించడం లేదు. ఏదో పెదవులతో ప్రార్థన చేస్తున్నాం, పెదవులతో స్తుతిస్తున్నాం, పెదవులతో గణపరుస్తున్నారు, కానీ ప్రాధాన్యత నా యందు లేదు. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? మీకు అర్థమయ్యేటట్లు ఒక మాట చెప్పనా? ఒక అతను విమానానికి టికెట్ బుక్ చేసుకున్నాడు. ఒక అతను విమానంలో ప్రయాణించడానికి, దూరదేశానికి వెళ్ళడానికి బయలుదేరే సమయానికి అన్నీ రెడీ అయ్యి బ్యాగులన్నీ సర్దుకొని ఇక ఇంట్లో నుంచి బయలుదేరితే సమయానికి మెట్ల మీద నుంచి 3-4 ఒక చిన్న పాప, వాళ్ళ కూతురే, మెట్ల నుంచి అమాంతంగా కింద పడిపోయింది. స్పృహ తప్పి పడిపోయింది. రక్తం గారుతుంది. ఇప్పుడు మీరు చెప్పండి, అతను విమానం ఎక్కి ప్రయాణం చేస్తాడా, కూతురు దగ్గర ఉంటాడా? చెప్పండి. విమాన ప్రయాణం చేస్తాడు. అర్జెంటుగా నాకు ప్రయాణం అయింది, 20-30 వేలు టికెట్ పెట్టి కొనుక్కున్నాను విమానం, అర్జెంటుగా నేను ఆ దేశం వెళ్ళాలని దేశానికి వెళ్తాడా, కూతురును చూస్తాడా? చెప్పండి, ఎవరిని చూస్తాడు? నోరులు తెరి చెప్పరేంటి? ఎవరిని చూస్తాడు? మరి కూతురికి ఇచ్చిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వడం లేదే, కొడుకు ఇచ్చిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వడం లేదే, వ్యాపారానికి ఇచ్చిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వడం లేదే, ఉద్యోగానికి ఇచ్చిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వడం లేదే, నీ పొలానికి ఇచ్చిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వడం లేదే. ఇంకా నువ్వు ఎలా నిండు మనసుతో దేవుణ్ణి ఆరాధిస్తావు?
నిండు మనసు అంటేనే దేవునికి సంపూర్ణ స్థానం ఇవ్వడం కదా. నా సేవకుడైన కాలేబు నిండు మనసుతో నన్ను అనుసరించేవాడు. ప్రైజ్ ది లార్డ్. అపోస్తుల కార్యములో పౌలు శీల గురించి ఒక మాట రాయబడి ఉంటుంది. చెరసాలలో పౌలు శీలను వేసిన తర్వాత వారు, చూడండి ఆ మాట, 16వ అధ్యాయం అపోస్తుల కార్యములు 25వ వాక్యాన్ని చదివితే, ప్రార్థించుచు, ప్రియులారా జాగ్రత్తగా గమనించండి, మధ్యరాత్రి వేళ వారు దేవునికి ప్రార్థన చేయొచ్చు. ఏం చేస్తున్నారు? కీర్తనలు పాడుచుండిరి. అసలు వాళ్ళు ప్రార్థన చేసి కీర్తనలు పాడే సిచ్యువేషన్ ఏంటో తెలుసా? సంతోషంగా లేరు. మనం సంతోషంగా ఉన్నామంటే ఎక్కడా లేని కృతజ్ఞతాస్తుతి వస్తుంది. అసలు వారు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో తెలుసా? వాళ్ళిద్దరిని కుక్కల్లాగా ఈడ్చుకుంటూ వెళ్ళి చెత్త కొట్టుడు కొట్టారు. 16వ అధ్యాయంలో ఉంటుంది ఆ చరిత్ర. వారిని కుక్కల్లాగా ఈడ్చుకుంటూ వెళ్ళి చెత్త కొట్టుడు కొట్టారు. 22వ వాక్యంలో ఉంటుంది చూడండి. అప్పుడు ఆ జనసమూహం వారి మీదకు వస్త్రాలను లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేసి లాక్కొని కాళ్ళకు బండలు వేసి బిగించారు. ఆ సిచ్యువేషన్లో కూడా వారు పాటలు పాడుచు ప్రార్థన చేయుచు దేవుణ్ణి స్తుతించుచుండెను. అది కదా నిండు మనసు అంటే. ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? బాధ కలిగినప్పుడు, ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మన హృదయం దేవునికి దూరంగా వెళ్ళిపోతాం. అందుకే యేసయ్య అంటారు, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా. దేవుని ప్రియులారా, నీ జీవితంలో దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? కొరడాలతో కొట్టారు, వస్త్రములు లాగివేశారు, ఏమండి అనేక దెబ్బలు తిన్నారు, అయినా వారి ప్రాధాన్యత దేవుడే. అయినా వారి హృదయములో స్థానం దేవునికే. ఇలాంటి భక్తి ఈ రోజున మనం చేయగలుగుతున్నామా? ఇలాంటి ప్రార్థన ఈరోజు మన జీవితంలో మనం పొందగలుగుతున్నామా? కాలేబు ఎందుకు వెళ్ళారు? కాలేబు ఆ దేశంలో ఎందుకు ప్రవేశించారు అంటే, నా సేవకుడైన కాలేబు, చెప్పండి, నిండు మనసుతో నన్ను అనుసరించేవాడు. మరొక విషయాన్ని కూడా నేను చెప్తాను. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయంలోనే ఉంటుంది. చూడండి ఆ మాట, 7వ వాక్యం నుంచి చదవండి. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 7వ వాక్యం. దేశమును వేగు చూచుటకు మోషే నన్ను పంపినప్పుడు, 14వ అధ్యాయం యెహోషువ గ్రంథం 7వ వాక్యం. నేను ఎవనికిని భయపడక, నేను చూసినది చూసినట్లు ఎవనికిని భయపడక. ఈ మాటను గమనించు. నేను ఎవరికి భయపడలేదు. నేను చూసింది చూసినట్లు చెప్పాను. కాలేబు అనే మాటకు అర్థం చెప్పాను, పరాక్రమశాలి, పిరికివాడు కాదు, ధైర్యవంతుడు. నేను ఎవనికి భయపడక అంటే మిగిలిన 10 మంది భయపడ్డారు.
12 మంది దేశాన్ని వేగు చూడటానికి వెళ్తే మిగిలిన 10 మంది భయపడ్డారు. నాకు అర్థం కాదు, భయపడేవాడు ఉద్యోగం ఎలా చేస్తాడు? భయం ఉన్నవాడు వ్యాపారం ఎలా చేస్తాడు? భయం ఉన్నవాడి జీవితంలో ఏ కార్యమైనా ఎలా జరుగుతుంది? లోకంలో మనల్ని భయపెట్టేవి చాలా ఉంటాయి. లోకంలో మనల్ని భయపెట్టేవి చాలా ఉంటాయి. ఎవనికిని భయపడక నేను ఏదైతే చూశానో దాన్ని సేవకుడైన మోషే ఎదుట ఆ వర్తమానాన్ని చెప్పాను. దేవుని ప్రియులారా, ఈ రోజున దేవుని బిడ్డలో అభివృద్ధి పొందలేకపోవటానికి కారణం ఏంటంటే భయం. ఆ వ్యాపారం చేస్తే ఏమన్నా నష్టం వస్తుందేమో అనే భయం, అది చేస్తున్నాను ఏమైనా వస్తుందేమో అనే భయం. ధైర్యవంతులుగా ఉండాలి మనం. 10 మంది పిరికి వాళ్ళలాగా భయపడుతున్నారు. అమ్మో వాళ్ళు మనల్ని తినేస్తారు, వాళ్ళు మృంగేస్తారు, మనం ఆ దేశంలో అడుగు పెడితే మనం చచ్చిపోతాం, మన పని అయిపోయింది అని తెగ భయపడుతున్నారు. కాలేబు అంటాడు, నేను ఎవనికిని, చెప్పండి, ఎవనికిని, దేవుని బిడ్డలు కూడా ఎప్పుడు భయం ఉండకూడదు. మనలో ధైర్యవంతులుగా ఉండాలి. చెప్పండి ఆమేనని, కొంచెం గట్టిగా చెప్పండి. ధైర్యవంతులుగా ఉండుముగాక. ఈరోజున అనేకులు పిరికివారిగా మారిపోతున్నారు. పిరికితనం, పిరికివారముగా ఉండకూడదు. దేవుని బిడ్డలు దేనికి భయపడిన అవసరం లేదు. ఒక ధైర్యవంతులముగా. పిరికితనం ప్రవేశించిందనుకోండి, ఇక మనం ఏం చేయలేం. వాస్తవానికి 10 మంది రకరకాల పరిస్థితులను చూసి భయపడ్డారు. ప్రజలను చూసి భయపడ్డారు, ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తులను చూసి భయపడ్డారు, ఆ ప్రాంతంలో తినే ఫుడ్ను చూసి భయపడ్డారు, ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితులను చూసి భయపడ్డారు. అయితే కాలేబు అంటారు, నేను ఎవనికిని, చెప్పండి, ఎవనికిని. ఎందుకు అంత ధైర్యం అంటే నా ధైర్యం యేసయ్య. ప్రైజ్లో గట్టిగా చెప్పండి. ఎందుకంటే ఆయన నా ప్రక్క నిలిచి నన్ను ధైర్యపరుస్తూ ఉంటాడు ప్రతిరోజు. ఇంకెందుకు భయపడాలి? ఇంకెవరికి భయపడాలి? ఇంకెందుకు భయం? పిరికితనం కలిగిన వాడు, ఏమండి, పిరికితనం కలిగిన వాడు కుదురుగా ఉండడు. భయపడుతున్నవాడు కుదురుగా ఉండడు. హోషేయ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 7వ అధ్యాయం 11వ వాక్యం. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 11వ వాక్యంలో, ఎఫ్రాయిము పిరికి గుండె గలవాడు. ఏ గుండె? పిరికి గుండె. వాడు వ్యాపారం ఎలా చేస్తాడు, వాడికి పెళ్ళి ఎలా అవుతుంది, వాడు ఉద్యోగం ఎలా చేస్తాడు, చదవాలన్నా పిరికితనం, ఏదైనా ఒక కాలేజీలో చేరాలన్నా పిరికితనం, ఏదైనా ఒక వ్యాపారం చేయాలన్నా భయం. ఇక దేవుడు ఎలా ఆశీర్వదిస్తారు? పిరికితనమును వేడండి. చెప్పండి ఆమేనండి, కొంచెం గట్టిగా చెప్పండి. పిరికి గుండె కలిగిన వాడైన ఈ ఎఫ్రాయిము గాడు ఏం చేశాడు? చదవండి. ఐగుప్తులను పిలుచుకున్నారు, అష్షూరీయుల వద్దకు పోతారు. ఈడేం చేస్తున్నాడంటే, ఈడి పిరికితనం తిన్నగా ఐగుప్తుల వద్దకు వెళ్ళి వాడిని పిలుచుకుంటున్నాడు. రా కొంచెం నాకు సహాయం చేయి. ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి సపోర్ట్ తీసుకుంటున్నాడు. దేవుని బిడ్డలు ఎందుకు పిరికితనంగా ఉండాలి? అసలు ఎందుకు భయపడాలి? కాలేబు అంటాడు, నేను ఎవనికిని
భయపడను. ఏం అవసరం? కాలేబులో ఉన్న ధైర్యం చూడండి. నేను పిరికివాడిని కాదు, 10 మంది పిరికోళ్ళే, నేను పిరికివాడిని కాదు, నేను ఎవరికి భయపడలేదు. ఈరోజున పిరికితనము ద్వారా ఎంతోమందిని ఆశ్రయించి లోకములో పాడైపోతున్నారు. ఎఫ్రాయిముల వలె వాడిలో ఉన్న పిరికితనం ఐగుప్తులను ఆశ్రయించేటట్లు చేసింది, ఇంకొకరిని పిలుచుకునేటట్లు చేసింది. పిరికివారంగా ఉండవాడు. ఒక ధైర్యము కలిగిన దేవుని బిడ్డలముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చిన్నవాడు దావీదు, గొల్లియాతు అంత ఎత్తు అంత బలము కలిగిన వాడు ఉన్నాడు. అసలు ఏ మాత్రం కూడా భయం లేదు దావీదు. ఆ చాప్టర్ చదివిన ప్రతిసారి నాకు ఇదే గుర్తు వస్తుంది. 10 మంది పెద్దలే పిరికి వాళ్ళై భయపడి మనం ఆ దేశంలోనికి వెళ్ళలేము, ఆ దేశంలో మనం ఉండలేము అని భయపడుతుంటే, ఒక చిన్నవాడైన దావీదు గొల్లియాతును చంపడానికి వెళ్తున్నాడు. అన్నీ నేర్చుకున్న యోధులు 40 రోజులు వాడిని ఏమీ ఎదిరించలేక చూస్తూనే ఉండిపోయారు. దావీదు అంటాడు, నాతో కూడా వచ్చువాడు నా దేవుడైన యెహోవా, యుద్ధము నాది కాదు. యుద్ధం ఎవరిది? మరి నేనెందుకు భయపడాలి? పాపం సౌలు అంటాడు, నీకు భయం లేదా? అరే అసలు వాడిని అడగడానికి నీకు సిగ్గు ఎక్కడ ఉంది రా? నీకు సిగ్గన్నా ఉందా? వాడిని అడుగుతున్నాడు, నీకు భయం లేదా? నా కత్తి తీసుకెళ్ళు, నా వస్త్రాలు కట్టుకో. అసలు దావీదు గనుక వాడి వస్త్రాలు కట్టుకొని వెళ్తే దెబ్బకు చంపేవాడు గొల్లియాతు. ఎందుకంటే గొల్లియాతుకు కోపం దావీదు మీద కాదు, సౌలు గాడి మీద. దేవుని బిడ్డలో చూడండి, 10 మంది పిరికివారుగా ఉన్నారు, కానీ కాలేబు అంటాడు, నేను ఎవనికిని, చెప్పండి ఎవనికిని, ఎందుకంటే నా ధైర్యం యేసయ్యా. ధైర్యశాలి కాలేబు. సామెతల గ్రంథంలో ఉంటుంది కదా, 28వ అధ్యాయం 1వ వాక్యం, నీతిమంతులు, చెప్పండి ఆ మాట చదవండి, సింహము వలె. నువ్వు నీతిమంతుడవైతే, నేను నీతిమంతుడు కాదంటే నువ్వు పిరికివాడువే. వాక్యమే చెప్తుంది కదా వారు ధైర్యముగా ఉంటారని. కాలేబుకు తెలుసు నేను నీతిమంతుడు. ఇంకొక మాట చదివించునా, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యములో, మనము భయపడుటకు, చదవండి ఆ మాటను, 1వ అధ్యాయం 7వ వాక్యం, తిమోతికి రాసిన 2వ పత్రిక, మనము భయపడుటకు పిరికి ఆత్మను మనం పొందలేదు. పిరికి ఆత్మను కాదు దేవుడు నీకు ఇచ్చింది. ఉందా ఆ మాట? పిరికితనము కలిగిన ఆత్మనివ్వలే. కనుక ఏ మాత్రం మన జీవితంలో ఎన్ని ఎదురైనా భయపడక మనము ధైర్యముగా కాలేబు వలె నిలబడగలిగితే, దేవుడు కాలేబుని ఎలా ఆశీర్వదించాడో అంతకన్నా గొప్పగా నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చెప్పండి ఆమేనని, కొంచెం గట్టిగా చెప్పండి. పిరికి వారందరూ అగ్నిగుండంలోనే ఉంటారని ప్రకటన గ్రంథంలో ఉంటుంది, మీరు తర్వాత చదువుకోండి. కనుక దేవుని ప్రియులారా, పిరికితనం వద్దు. కాలేబు ఎలా ఎవనికి భయపడక ధైర్యముగా ఉన్నాడో, దేవుని బిడ్డలమైన మనము కూడా అట్టి ధైర్యమును కలిగి ఉందుముగాక. చెప్పండి ఆమేనని, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 10వ వాక్యం 11వ వాక్యం.
నలువది ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. 85 ఏండ్ల వాడను. ఈ మాట గమనించండి. 45 ఏండ్లప్పుడు నన్ను కాపాడిన దేవుడు ఇప్పుడు 85 ఏండ్లకు వచ్చాను. మోషే నన్ను పంపినప్పుడు నాకెంత బలం ఉన్నదో నాకంత బలం అంటాడు. చూడండి, అప్పుడు నేను ఎంత బలముతో ఉన్నానో ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నాకంత బలం. ఏమాత్రం నా బలము తగ్గలేదు. ఇది అసలు సాధ్యమేనా? అందుకే నేను ప్రారంభంలో చెప్పాను, పరిశుద్ధ గ్రంథం అంతా మీరు పరిశీలన చేయండి. పరిశుద్ధ గ్రంథం అంతా మీరు పరిశీలన చేస్తే ఏదో ఒక వ్యక్తిలో ఏదో ఒక బలహీనత కనపడుతుంది, కానీ కాలేబే ఏ బలహీనత లేని వ్యక్తి. మోషే నన్ను పంపినప్పుడు నాకెంత బలం ఉన్నదో నేటికి నాకంత బలం ఉన్నది. ఏ మాత్రం నా బలము తగ్గలేదు. 2 సంవత్సరాల తర్వాత పెయింట్ వేసిన గోడను చూడండి, దాని బలం తగ్గిపోతుంది. అంతెందుకండి, 30 సంవత్సరాలు ఉన్నప్పుడు బలం వేరు, 40 సంవత్సరాలు ఉన్నప్పుడు బలం వేరు, అదే బలం 60 సంవత్సరాలు పోయిన తర్వాత వేరు. మానవుని బలం వయసు పెరిగే కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది, కొంచెం కొంచెం కొంచెం. కానీ కాలేబంటారు, మోషే నన్ను పంపినప్పుడు నాకెంత బలం ఉన్నదో 85 ఏండ్ల వాడనైనా ఇప్పటికీ నాకంత బలం. ఏం తిన్నాడు ఈ బలము? ఈ బలం కొరకు కొంచెం ఆత్మీయంగా నా మాటలు గమనించాలి. ఈరోజు క్రైస్తవులు ప్రారంభంలో ఉన్న బలం ఇప్పుడు లేదు, ప్రారంభంలో ఉన్న ప్రార్థన ఇప్పుడు లేదు, ప్రారంభంలో ఉన్న ఆత్మను పొందుకోవటం ఇప్పుడు లేదు. బలం తగ్గిపోతూ ఉంది. ప్రారంభంలో ఉన్న బలమైన స్తుతి ఆరాధన ఇప్పుడు చేయలేకపోతున్నా. ప్రారంభంలో మోకాళ్ళ ప్రార్థన ఇప్పుడు లేదు, బలం తగ్గిపోతుంది. కానీ కాలేబు అలా కాదు, నా బలం తగ్గడం లేదు. ఇతని బలమునకు రహస్యం ఏమిటంటే, ఇతను అసలు ఏం తిన్నాడు? చెప్పండి, ఇతను ఏం తిన్నాడో తెలుసా? 40 సంవత్సరాలు ఇశ్రాయేలీల అరణ్యంలో ఏం తిన్నారు? 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలు అరణ్యంలో వారు తిన్నదేంటి? ఆకాశము నుంచి కురిపించబడిన, చెప్పండి గట్టిగా, మన్నా కదా. 40 సంవత్సరములు వారిని అరణ్యములో దేవుడు దేనితో పోషించారు? చెప్పండి నోరు తెరిచి. మన్నా. మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, ఇదే మన్నా కాలేబే కాదుగా, ఎవరు తిన్నారు? ఇంకా ఇశ్రాయేలీలందరూ ఇదే మన్నా తిన్నారు కదా. మరి కాలేబుకు మాత్రమే బలం ఏంటి, మిగతా వారందరూ బలహీనలు ఎందుకు అయ్యారు? దేవుని ప్రియులారా జాగ్రత్తగా గమనించాలి. ఇశ్రాయేలీలు మన్నాను మాత్రమే తిన్నారు, కానీ కాలేబు ఆ మన్నా ప్రకారము జీవించాడు, ఆ మన్నా ప్రకారం అనుసరించాడు. మన్నా అంటే ఏంటి? దేవుని వాక్యం. 40 లక్షల మంది వాక్యం విన్నారు అంటే వాక్యం అనే మన్నాను భుజించారు. కానీ ఆ వాక్య ప్రకారం జీవించిన వ్యక్తి కాలేబు. వాక్య ప్రకారం తన జీవితాన్ని కట్టుకున్న వ్యక్తి కాలేబు. అందుకే తన బలము తగ్గలేదు. నువ్వు వాక్యానుసారమైన జీవితాన్ని జీవించే వ్యక్తివైతే
నీ బలము తగ్గదు కదా. నీ బలం ఎలా తగ్గుతుంది? వాక్యాన్ని వింటున్నాం అంతే. నేను చెప్తున్నాను, వాక్యాన్ని విన్న వారందరూ పరలోకానికి జారరు. గుర్తుపెట్టుకోండి, వాక్యాన్ని విన్న వారందరూ. ఎందుకంటే మీకు ఒకటే గుర్తు, ఇశ్రాయేలీయులు ఇంచుమించు 40 లక్షల మంది వాక్యం అనే మన్నాను భుజించారు. వారందరూ పాలు తేనె ప్రపంచ దేశానికి చేరారా? లేదు కదా. కాలేబు ఒక్కడ మాత్రమే వాక్యాన్ని విన్న వారందరూ పరలోక రాజ్యమునకు ప్రవేశించరు. ఆ వాక్యాన్ని ఎవరైతే అనుసరిస్తారో, ఆ వాక్య ప్రకారం ఎవరైతే నడుస్తారో, ఆ వాక్యానుసారమైన జీవితాన్ని ఎవరైతే జీవిస్తారో అట్టివారు మాత్రమే బలము కలిగి ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి నువ్వు బలహీనుడిగా మారటానికి కారణమే. వాక్యాన్ని ఎంతగానో చదువుతున్నాను పాస్టర్ గారు, వాక్యాన్ని ఎంతగానో వింటున్నాను, అసలు వింటూనే ఉన్నాను. డైలీ నా 2 GB లిమిట్ కూడా అయిపోయింది, అంతగా వింటాను వాక్యం. అమ్మ, విన్నవారందరూ పరలోక రాజ్యానికి వెళ్తే, ఏం లెక్క ప్రకారం వింటూనే ఉన్నాం. విన్నవారందరూ పరలోక రాజ్యానికి చేరతారా? మరి అలా చేరితే ఇశ్రాయేలీయులందరూ పాలు తేనె ప్రపంచ దేశంలో అడుగు పెట్టవచ్చు కదా. కానీ దేవుడు ఏమంటారు? యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప. కారణం ఏమిటి? కాలేబు బలము కలిగిన వాడు. ఏ బలం? వాక్యానుసారమైన జీవితం నువ్వు జీవించినప్పుడు, వాక్యానుసారమైన ప్రవర్తన నీ జీవితంలో కలిగినప్పుడు, వాక్యానుసారముగా నీవు ప్రవర్తించినప్పుడు, ఆ వాక్యానుసారమైన జీవితం నిన్ను బలవంతునిగా మారుస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన్నాను వాక్యముతో పోల్చాడు దేవుడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వాక్యాన్ని మీరు చదివితే, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వాక్యంలో ఒక మాట రాయబడి చూడండి. చూడండి, అంటే దాని అర్థం ఏమిటి? వాక్యమే మన్నా. మీరు ఇంకా చదువుకుంటూ వెళ్తే, నీవే గాని నీ పితరులే గాని ఎరుగని మన్నాతో పోషించినట్టు. దాని అర్థం ఏమిటి? వారికి ఏమైనా తిండి తక్కువైందో? వారికి ఏమన్నా ఆహారం తక్కువైంది? వారు చూడండి, ఆహారం అండి, అసలు ఐగుప్తీయులు మామూలు తిండిపోతులు కాదు. వారు తిన్న ఆహారమా? వారికి తెలియని ఆహారమా? తెలియంది ఏంట్రా బాబు, అన్నీ తెలుసు వారికి. కానీ ఇక్కడ ఏమంటారు? ఎన్నడెరుగని. చూడండి, ఆ మాట చూడండి. దేవుడు ఏమంటారంటే, నీ పితరులు కానీ నీవు కానీ ఎన్నడెరుగని. అంటే దాని అర్థం ఏమిటంటే, తిండి తెలుసు కానీ వారికి వాక్యం తెలీదు. వాక్యానుసారమైన జీవితం తెలియదు. అందుకే దేవుడు అంటారు, ఎన్నడెరుగని మన్నాతో పోషించాడంటే వాక్యముతో మిమ్మల్ని పోషించాడు. మీరేం చేశారంటే, వాక్యముతో దేవుడు మనల్ని పోషించాడని వాక్యాన్ని విన్నారు కానీ వాక్య ప్రకారం నడవలేదు, వాక్య ప్రకారం జీవించలేదు. ఒకే ఒక్క వ్యక్తి జీవించాడు. ఎవరు ఆ వ్యక్తి? యెఫున్నె కుమారుడైన కాలేబు. అందుకే అతను బలవంతుడిగా నిలబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, కొంచెం గట్టిగా చెప్పండి. బలముతో నిండిన వాడై వాక్యానుసారమైన జీవితం జీవించే వ్యక్తి బలముతో నిండి ఉంటాడు. ఎన్ని ఆపదలు వచ్చినా,
ఎంత విపత్కరమైన పరిస్థితులు ఏర్పడినా, ఎంత కష్టం వచ్చినా బలముతో నిండుకున్నవాడై ఉంటాడు. బలహీనుడిగా ఉండడు. స్టెఫెన్ గురించి నేను చదువుతూ ఉన్నప్పుడు బలముతో నిండిన వాడై, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదివితే అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 8వ వాక్యం. 6వ అధ్యాయం 8వ వాక్యం. నిండిన వాడై, ఆ తదుపరి వాక్యాలు పైన క్రింద చదువుకోండి. అతనికి అంత బలము రావడానికి కారణం ఏమిటంటే వాక్యము తనలో నిండి ఉన్నది. ఈరోజు మనలో ఏమి నిండి ఉందో తెలుసా? మనం ఎందుకు బలహీనం అవుతున్నామో తెలుసా? మనం ఎందుకు బలహీనం? చూడండి, వాక్యం ఒక వ్యక్తి హృదయంలో ఉన్నంత కాలం వాడు బలవంతుడే. ఆమేనని చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. వాక్యము నీ హృదయములో ఉన్నంత కాలం, వాక్యానుసారమైన జీవితం జీవించినంత కాలం నీవు బలవంతుడివే. ఈ వాక్యానికి బురద కలిసిందనుకో. ఎందుకు ఈ మాట చెప్పానంటే ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. దానియేలు గ్రంథంలో ఒక రాజుకు ఒక దర్శనం వచ్చింది, ఒక ప్రతిమ కనపడింది. తల, మొండెం, ఉదరం, కాళ్ళు ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క రాజ్యాన్ని సూచిస్తున్నాయని దానియేలు చెప్పారు ఆ రాజుకు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలోనికి రండి. ఇది చెప్పి నేను ముగిస్తాను, మీకు బాగా అర్థమవుతుంది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. ఈ 2వ అధ్యాయాన్ని గమనిస్తే చూడండి, ఇప్పుడు నేను చెప్పే మాట చదవండి. 40వ వాక్యం చూడండి. పిమ్మట 4వ రాజ్యం ఒకటి లేచును. చూడండి, ఇనుము వలె బలము గలదై ఉండును. ఇనుము సమస్తమైన వాటిని దంచి విర్రగొట్టును కదా, ఇనుము పగలగొట్టునట్లు అది రాజ్యములన్నిటినీ, ఇనుము వాక్యముతో పోల్చుకోండి. ఆ మాటలు కొంచెం జాగ్రత్తగా వినాలి. ఇనుము అనగా ఏంటి? వాక్యం. అంటే వాక్యము ఒక వ్యక్తిలో ఉంటే వాడు బలము కలిగిన వాడై ఉంటాడు. ఆ బలము కలిగిన వ్యక్తి ఇనుములాగా ఉన్నప్పుడు నీ చుట్టూ ఎన్ని విపత్కరమైన పరిస్థితులు వచ్చినా అవి విర్రగొట్టబడతాయి. ఆమేన్. అయితే తదుపరి ఒక చాప్టర్ ఉంది చూడండి, మీరు చదవాలి. తదుపరి 41వ వాక్యం. పాదములను వ్రేళ్ళును మట్టిగాను. ఈ రోజున నేటి క్రైస్తవులు ఇలానే ఉన్నారు. కొంత ఇనుము, చెప్పండి, కొంత ఇనుము, చెప్పండి. ఏం నోరు తెరి చెప్పట్లేదు? వాస్తవానికి మీరు ఇనుము కలిగిన వారై ఉంటే బలముగా ఉంటారు. మీ చుట్టూ ఎన్ని జరిగిన ఇనుమేం చేస్తుంది? వాటినన్నిటిని దంచి విర్రగొట్టి నీకు బలాన్ని ఇస్తుంది. మరి ఇప్పుడు ఎందుకు బలహీనలు అవుతున్నారంటే అంత ఇనుము కాదు నేటి క్రైస్తవుల్లో. కొంత ఇనుము, కొంత, చెప్పండి, కొంత ఇనుము, కొంత మట్టి, కొంత వాక్యం, కొన్ని ఆచారాలు, కొంత వాక్యం, కొన్ని పద్ధతులు, కొంత వాక్యం, కొంత ఆచారాలు, కొంత వాక్యం, కొంత. అమ్మో, అంత వాక్యం ఉంటే ఎలా? మనం అది కొంచెం ఇది కొంచెం ఉండాలంట. ఈ రాజ్యం చూడండి, కొంత మట్టుకు ఇనుము, కొంత మట్టుకు మట్టిగాను, కొంత మటుకు ఇనపదిగా తమరికి కనబడెను గనుక ఆ రాజ్యములో భేదములుండును. అయితే ఇనుము బురదతో, నేటి క్రైస్తవులు వాక్యముతో ఆచారాలను కలుపుతున్నారు.
ఇనుము బురదతో కలిసినట్టు కనపడెను గనుక బలము గలదై ఉంటుంది. చూడండి 42వ వాక్యం చివరిలో, ఆ రాజ్యం ఒక విషయంలో బలముగాను, ఇంకొక విషయంలో అప్పటికప్పుడే బలంగా ఉంటారు, అప్పటికప్పుడే వీక్ అయిపోతుంటారు. దానికి కారణం ఏంటంటే షుగర్ కాదు, మీరు షుగర్ అనుకున్నారు, బీపీ కాదు, కావాలంటే మీరు చెక్ చేసుకోండి, అన్ని రిపోర్ట్స్ నార్మల్గా వస్తాయి. ఎందుకు వీక్ అయిపోతున్నాను అన్నయ్య అంటే బురద ఉందమ్మా, ఏముంది చెప్పండి. మళ్ళీ రిపోర్ట్లు అన్నీ నార్మలే, కొలెస్ట్రాల్ నార్మల్, బీపీ నార్మల్, షుగరు నార్మల్, ఎంత కొవ్వు ఉండాలో అంతే ఉంది, ఎక్కువ లేదు తక్కువ లేదు, అన్నీ నార్మలే. మరి వీక్ అవుతున్నాను అన్నయ్య అంటే, వీక్ అవుతున్నావు అంటే బురద ఉంది. ఎందుకంటే ఇనుము ఉంటే నువ్వు ఎలా ఉంటావు చెప్పండి. ఇనుము ఉంటే, ఇనుమనగా వాక్యమే లేదు, బురద లాంటి ఆచారాలు ప్రవేశిస్తున్నాయి. అందుకనే కొంత మటుకు బలముగాను, కొంత మటుకు నీరసంగా మారిపోతున్నాయి. కాలేబు అలాగా, అప్పుడెంత బలమో నేటికి అంత బలం. కారణం ఏమిటంటే వాక్య ప్రకారము నడిచేవాడు. ఈరోజున క్రైస్తవులారా, దేవుని సంగమా, మీలో ఏది ఉంది? ఇనుము మట్టుకే ఉంటే చాలు, నువ్వు బలపరచబడతావు, బలము కలిగి ఉంటావు. కానీ బురద ప్రవేశిస్తుంది, నిన్ను నీరసంగా చేస్తుంది, నిన్ను బలహీనుడిగా మారుస్తుంది. తీసివేద్దాం. ఎందుకంటే కాలేబులాగా మనము బలము కలిగిన వ్యక్తులముగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. కాలేబులాగా ఎవనికి భయపడక ధైర్యముగా ఉండాలి. కాలేబులాగా నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించే వారిగా ఉండాలి. అలా మీరుంటే నా దేవుడు మిమ్మును ఆయన రాజ్యములోనికి తప్పనిసరిగా ప్రవేశింపజేస్తాడు. ఎందుకంటే కాలేబుకు ఎలా చూపించాడో, కాలేబును ఎలా ప్రవేశింపజేశాడు, అట్టి ఆశీర్వాదాన్ని నా దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. నిండు మనసుతో మీరు అనుసరించేవారై ఉన్నారు. ఎవరికి భయపడక ధైర్యముగా ఉండాలి. పిరికివారముగా ఉండకూడదు. ధైర్యముగా మనం ముందుకు కొనసాగాలి. చివరిగా చెప్పాను, మనము బలవంతులమై ఉండాలి. ఆ బలవంతులమై ఉండాలంటే వాక్యం మనలో ఉండాలి. ఆచారాలు బురదలు కాదు. కాలేబు బలవంతుడు, కాలేబు ధైర్యవంతుడు, కాలేబు నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించేవాడు. ఇటు మాటలు మీ హృదయములో దేవుడు ఫలింపచేయునుగాక.